ఒక 1 ఇయర్‌లోనే వీళ్ళు అనుకున్న గోల్‌కైతే రీచ్ అవ్వడం జరిగింది. చాలా మంది జాయిన్ అయ్యారు. అరే రే రికార్డ్ చేయి అలాగే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్లు టెక్ తెలుగు. సో ఇవాల్టి మన వీడియోలో ఏంటంటే మనం ఈరోజు ఒక కంపెనీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ కంపెనీ పేరు వచ్చేసి లీడ్స్ ఆర్క్. సో ఈ కంపెనీలో మనం ఏం జాబ్ చేయాలి, మనకి ఎంత వస్తుంది ఇన్కమ్, మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మనం నిజంగానే లక్షల్లో సంపాదించగలమా అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా మిస్ చేయొద్దు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో గైస్, మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఈ కంపెనీ పేరు వచ్చేసి ఈ మధ్యలో చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఎక్కడ చూసినా చాలా వరకు వీడియోస్ ఉంటున్నాయి. యూట్యూబ్లో కూడా చేశారు ఆల్రెడీ, ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ కంపెనీలో మనం ఏం వర్క్ చేయాలంటే, వీళ్ళు చెప్పేది ఏంది, అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. కాకుంటే ఇక్కడ చేసేది మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనమాట. సో మీకు క్లియర్గా చెప్తున్నాను వినండి. మనకి ఈ కంపెనీ వచ్చేసి 2019లో అయితే స్టార్ట్ అయింది. 2019లో ఒక 1 ఇయర్‌లోనే వీళ్ళు అనుకున్న గోల్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. చాలామంది జాయిన్ అయ్యారు. సో గైస్, ఈ కంపెనీలో మనం జాయిన్ అవ్వాలి అనుకుంటే మొత్తం 3 ప్లాన్స్ అయితే ఉంటాయి ఈ కంపెనీలో బేసిక్గా. ఆ 3 ప్లాన్స్లో మనం ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వాలి, వాటిని బై చేసి జాయిన్ అవ్వాలి అనమాట. సో ఆ 3 ప్లాన్స్ వచ్చేసి ఏంటంటే, ముందుగా లీడ్స్ ఆర్క్ లైట్, నెక్స్ట్ వచ్చేసి లీడ్స్ ఆర్క్ స్టాండర్డ్, మూడోది వచ్చేసి లీడ్స్ ఆర్క్ ప్రో. ఓకేనా? ఈ 3 ప్లాన్స్ కాస్ట్ వచ్చేసి, ఫస్ట్ది లీడ్స్ ఆర్క్ లైట్ వచ్చేసి 2000 ప్లస్ జిఎస్టీ 360 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 2360 రూపీస్. ఓకే. లీడ్స్ ఆర్క్ స్టాండర్డ్ వచ్చేసి 3500 ప్లస్ జిఎస్టీ 630 ఈజ్ ఈక్వల్ టు 4130. థర్డ్ వచ్చేసి లీడ్స్ ఆర్క్ ప్రో, కాస్ట్ వచ్చేసి 8475 ప్లస్ జిఎస్టీ 1525 ఈజ్ ఈక్వల్ టు 10,000. సో ఇక్కడ ఈ 3 ప్లాన్స్లో మనం ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వాల్సిందే. మనకి లీడ్స్ ఆర్క్ లైట్లో వచ్చేసి 6 కోర్సెస్ ఉంటాయి. 6 కోర్సెస్లో ఆర్గానిక్ లీడ్ జనరేషన్, రెండోది ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, ద ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్, సోషల్ మీడియా కంటెంట్ ఓరియంటేషన్, యూట్యూబ్ ఎస్ఈఓ, ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్. ఓకే. ఈ ఫస్ట్ ప్లాన్లో వచ్చేసి ఈ 6 కోర్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి లీడ్స్ ఆర్క్ స్టాండర్డ్లో వచ్చేసి మనకి 7 కోర్సెస్ అయితే ఉంటాయి అనమాట. పర్సనల్ బ్రాండింగ్ మాస్టరీ, క్యాన్వా మ్యాజిక్ కోర్స్, లీడ్స్ ఆర్ అఫిలియేట్ సేల్స్ మాస్టరీ కోర్స్, వీడియో రాక్స్టార్, లేవరేజింగ్ సోషల్ మీడియా, మెసెంజర్ చాట్బోర్డ్ మార్కెటింగ్ మాస్టరీ, ఆర్గానిక్ లీడ్స్ బ్లూ ప్రింట్ కోర్స్. ఓకేనా? ఈ 7 కోర్సెస్ అయితే దీంట్లో వస్తాయి. నెక్స్ట్ థర్డ్ ప్లాన్ కనుక మనం తీసుకుంటే, ఇక్కడ లీడ్స్ ఆర్క్ డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ, అడ్వాన్స్డ్ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ మాస్టరీ, సిపిఏ అఫిలియేట్ ట్రైనింగ్ కమ్యూనికేషన్ మాస్టరీ, బ్రాండ్ దట్ షైన్స్ అఫిలియేట్ మార్కెటింగ్ మాస్టరీ, అడ్వాన్స్డ్ ఫేస్బుక్ యాడ్ మాస్టరీ, ఫనల్ బిల్డింగ్, అడ్వాన్స్డ్ గూగుల్ అండ్ వైటీ యాడ్ మాస్టరీ, ఈమెయిల్ మార్కెటింగ్ మాస్టరీ, క్రియేట్ అండ్ మానిటైజ్ యువర్ కోర్స్, కంటెంట్ మార్కెటింగ్, బ్రాండింగ్ సొల్యూషన్స్. ఈ 3 ప్లాన్స్లో మీరు లైట్ ప్లాన్ కనుక మీరు తీసుకున్నట్టయితే, ఏదైతే లీడ్స్ ఆర్క్ లైట్ ఉందో దాంట్లో మనకి 6 కోర్సెస్ ఉంటాయి. ఆ 6 కోర్సెస్ మాత్రమే మనం యాక్సెస్ చేయగలం. సో నెక్స్ట్ కనుక మనం లీడ్స్ ఆర్క్ ఏదైతే స్టాండర్డ్ ఉందో, లీడ్స్ ఆర్క్ స్టాండర్డ్ ఉందో ఆ ప్లాన్ కనుక మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు లీడ్స్ ఆర్క్ లైట్లో ఎన్నైతే కోర్స్ ఉన్నాయో అండ్ అవి ఇక్కడ ఇవి 2 అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లీడ్స్ ఆర్క్ ప్రో కనుక మనం తీసుకున్నట్లయితే మొత్తం 11 కోర్సెస్ అయితే ఉన్నాయి కదా దాంట్లో. అలాగే ఆ 11 కోర్సెస్, ఇక్కడ ఈ 7 కోర్సెస్ అండ్ మొదట్లో లైట్లో ఉన్నాయి కదా ఆ 6 కోర్సెస్, ఇవి మొత్తం నేర్చుకోవచ్చు. సో నేర్చుకునే విషయం పక్కన పెడితే మనకి మనీ ఎలా వస్తాయి బ్రో అని మీరు అడగవచ్చు. సో ఇక్కడ మనీ ఎలా వస్తాయి అంటే, వీళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్తున్నారు, కానీ ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ. మీరు లైట్ ప్లాన్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీరు ఎంత కట్టాలి? 2360 రూపీస్ కట్టేసి లైట్ ప్లాన్ తీసుకుంటారు. లైట్లో కనుక ఎవరినన్నా జాయిన్ చేస్తే మనకి 1500 రూపీస్ వస్తాయి. ఓకేనా? మనం లైట్లో ఉండి ఎవరినన్నా స్టాండర్డ్లో జాయిన్ చేస్తే 2000 వస్తాయి. అలాగే మనం లైట్లో ఉండి ప్రోలో కనుక ఎవరన్నా జాయిన్ చేస్తే మనకి 2500 రూపీస్ అయితే మనకి వస్తాయి. ఓకేనా? అలాగే ప్యాసివ్ కమిషన్ అంటే, మీ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఎవరినన్నా జాయిన్ చేస్తే మీకు ఎలా యాడ్ అవుతాయి అంటే మనీ, మీకు మీ కింద మీరు లైట్లో ఉండి మీ కింద వాళ్ళు ఎవరినైనా లైట్లో జాయిన్ చేస్తే 100 రూపీస్ వస్తాయి. లేదు, మీరు లైట్లో ఉండి మీ కింద ఉన్నవాళ్ళు స్టాండర్డ్లో జాయిన్ చేస్తే మీకు 200 రూపీస్ వస్తాయి. అలాగే మీరు లైట్లో ఉండి మీ కింద వాళ్ళు ఎవరినన్నా ప్రోలో జాయిన్ చేస్తే 400 రూపీస్ అయితే మీకు వస్తాయి. ఓకేనా? ఇది వచ్చేసి లైట్ ప్లాన్. స్టాండర్డ్ ప్లాన్ వచ్చేసి ఏదైతే లీడ్స్ ఆర్క్ స్టాండర్డ్ అయితే ఉందో, సో ఆ ప్లాన్ వచ్చేసి మనకి ఎంత 4130 రూపీస్. ఓకేనా? 4130 రూపీస్ మీరు కట్టి జాయిన్ అయితే మీకు మనీ ఎలా వస్తాయో చూద్దాం. ఇక్కడ
ఇక్కడ మీరు స్టాండర్డ్లో ఉండి ఎవరినన్నా లైట్లో జాయిన్ చేస్తే 1500 రూపీస్ వస్తాయి. ఓకేనా. మీరు స్టాండర్డ్లో ఉండి ఎవరినన్నా స్టాండర్డ్లో జాయిన్ చేస్తే 2500 రూపీస్ వస్తాయి. ఓకేనా. మీరు స్టాండర్డ్లో ఉండి ప్రోలో కనుక ఎవరైనా జాయిన్ చేస్తే 3500 రూపీస్ అయితే మీకు వస్తాయి. ఇంతవరకు ఓకే. ప్యాసివ్ కమిషన్ వచ్చేసి మీ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైట్లో కనుక జాయిన్ చేస్తే 200 రూపీస్ మీకు వస్తాయి. అలాగే మీ కింద ఉన్న వాళ్ళు ఎవరినైనా లైట్లో జాయిన్ చేస్తే మీకు 200 రూపీస్ వస్తాయి. వాళ్ళ కమిషన్ వాళ్ళకి వచ్చి మీకు 200 రూపీస్ వస్తాయి. అలాగే మీ కింద ఉన్న వాళ్ళు స్టాండర్డ్లో జాయిన్ చేస్తే వాళ్ళ కమిషన్ వాళ్ళకి వచ్చి మీకు 400 రూపీస్ అయితే వస్తాయి. అలాగే మీ కింద ఉన్న వాళ్ళు ప్రోలో కనుక జాయిన్ చేస్తే మీకు 500 రూపీస్ అయితే వస్తాయి. ఓకేనా. ఇక్కడ వాళ్ళ కమిషన్స్ వాళ్ళకు వచ్చేసి మీకు ఎక్స్ట్రాగా వస్తాయి అన్నమాట, ఎందుకంటే వాళ్ళని జాయిన్ చేసింది మీరే కదా, అలా. ఓకే. సో అలాగే ప్రోలో కూడా ఒకసారి చూసుకుందాం. ప్రో లాస్ట్ది అనమాట. అలాగే ప్రోలో వచ్చేసి మీరు ప్రోలో ఉండి ఎవరైనా లైట్లో జాయిన్ చేస్తే 1500 రూపీస్ వస్తాయి. మీరు ప్రోలో ఉండి ఎవరైనా స్టాండర్డ్లో జాయిన్ చేస్తే 2500 రూపీస్ వస్తాయి. అలాగే మీరు ప్రోలో ఉండి ఎవరినైనా ప్రోలో జాయిన్ చేస్తే 6300 రూపీస్ వస్తాయి. ఓకే. ఇది డైరెక్ట్ కమిషన్. సో ప్యాసివ్ కమిషన్ వచ్చేసి ఎవరన్నా మీ కింద ఉన్న వాళ్ళు లైట్లో జాయిన్ చేస్తే 200 రూపీస్ వస్తాయి మీకు, వాళ్ళ కమిషన్ వాళ్ళకి వచ్చి మీకు 200 రూపీస్ వస్తాయి. అలాగే మీ కింద ఉన్న వాళ్ళు స్టాండర్డ్లో కనుక జాయిన్ చేస్తే ఎవరన్నా వాళ్ళ కమిషన్ వాళ్ళకి వచ్చేసి మీకు 500 రూపీస్ వస్తాయి. అలాగే మీ కింద ఉన్న వాళ్ళు ప్రోలో కనుక జాయిన్ చేస్తే ఎవరినైనా వాళ్ళ కమిషన్ వాళ్ళకి వచ్చేసి మీకు 1000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇలా అయితే ఈ ప్లాన్స్ అయితే ఉంటాయి. నిజంగా ఈ కంపెనీలో మనీ వస్తాయా అంటే వస్తాయి. చాలామంది ఇప్పటికి కూడా అచీవ్ చేస్తున్నారు. అండ్ నేనైతే జాయిన్ అవ్వలేదు. నేను ఇలాగే ఒక కంపెనీలో నేను జాయిన్ అయ్యి సో కొంచెం అయితే అమౌంట్ పోగొట్టుకున్నాను అనమాట. అందుకని నేను 2 కంపెనీస్లో జాయిన్ అవ్వట్లేదు. దాని గురించి నేను బ్రీఫ్గా అయితే చెప్తున్నాను ఈ కంపెనీ గురించి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాది అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్తున్నారు. ముందే అలా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే చాలామంది అయితే జాయిన్ అవ్వరు. ఎందుకంటే ఇప్పుడు మనం జాయిన్ చేస్తేనే మనీ వస్తాయి కదా, సో అలా అయితే ఆలోచిస్తారు. ఆ పరంగా చూసుకుంటే వీళ్ళు ముందే చెప్పట్లేదు మనకి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని చెప్పేసి జాయిన్ చేసుకోవడం వేరు, అలా చెప్పకుండా అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పి కోర్సెస్ నేర్చుకోవచ్చు అని చెప్పి ఇలా జాయిన్ చేసుకుంటున్నారు. సో ఆ పరంగా చూసుకుంటే స్కామ్ అనే చెప్పుకోవాలి. కాకుంటే చాలామంది అయితే సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే లాస్ట్ ఉంది కదా ప్రో ప్లాన్. చాలామంది ఈ ప్రో ప్లాన్తోనే సంపాదిస్తున్నారంట. సో ఈ వెబ్సైట్ గురించి నేను పూర్తిగా చెప్దామని అనుకున్నాను, అంతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకో విధంగా ఎలా సంపాదించుకోవాలంటే దీంట్లో మనం ఎందుకు బ్రో ఇవన్నీ జాయిన్ చేసుకోవడం ఇవన్నీ ఎందుకు అనుకుంటే దీంట్లో ఏ విధంగా సంపాదించుకోవాలంటే ఇప్పుడు ఈ కోర్సెస్ అయితే ఉన్నాయి కదా, మొత్తం ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఫస్ట్ దాంట్లో 6, తర్వాత 7, తర్వాత 11, మొత్తం 24 కోర్సెస్ దాకా ఉంటాయి. సో ఈ 24 కోర్సెస్లో మనం మొత్తం నేర్చేసుకొని ఫ్రీలాన్సర్గా అయితే పనిచేసుకోవచ్చు అనమాట. వేరే వెబ్సైట్స్లో ఫ్రీలాన్సింగ్గా మనం పనిచేసుకోవచ్చు. సో ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, ఫైబర్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో దాంట్లో అయితే మనం వర్క్ చేసుకొని సంపాదించుకోవచ్చు అనమాట. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అక్కడ కోర్సెస్ నేర్చుకోవాలి కదా, దాంట్లో తెలుగు మాత్రం ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే ఉంటాయి. సో చూసుకొని కోర్సెస్ నేర్చుకోండి. అండ్ అలాగే మనీ సంపాదించాలి అనుకొని చాలామంది వెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ మనీ పోగొట్టుకున్నారు. ఎందుకంటే ప్రో ప్లాన్స్ అయితే కొంటారు కదా, కొనేసి వాళ్ళ కింద ఎవరు జాయిన్ అవ్వకపోతే అమౌంట్ అనేది లాస్ అవ్వడం అయితే చాలామంది జరిగింది. ఇప్పటికీ చాలామంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో చాలామంది తొందరగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అయితే ఇష్టపడరు, నా ఉద్దేశం ప్రకారం, నా ఒపీనియన్ వచ్చేసి. ఓకేనా. సో గైస్ మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో గైస్ ఇంకో మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బబ్లు ఫ్రమ్ బబ్లు టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.